శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సరిగ్గా ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే ఒక్క మాటను కనుక మీరు చెప్పి పడుకున్నట్లయితే ఇక రాబోయే కొత్త సంవత్సరంలో మీరు ఊహించినంత ధనం అయితే మీ సొంతమవుతుంది. అయితే ఎవరైతే నమ్మకంతో ఈ యొక్క మంత్రాన్ని, ఈ యొక్క మాటని చెప్పుకుంటారో వారికి లెక్కలేనంత ధనం మీ సొంతమవుతుంది. మరి ఇంతలా చెప్తున్నారు కదా, దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయంటే నియమాలు ఎటువంటి నియమాలు లేవు. పీరియడ్స్ టైంలో చెప్పుకోవచ్చు, నాన్ వెజ్ తిన్నా చెప్పుకోవచ్చు, ఎలాంటి టైంలో అయినా సరే చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని నమ్మకంతో చేయాలన్నమాట. రాత్రి పడుకునే ముందు ఎలాంటి పని లేదు, అయిపోయింది, ఇంకా పడుకోవాలి అన్న సమయంలో ఈ మంత్రాన్ని, ఈ ఒకే ఒక్క మాటని చెప్పి పడుకోవాలన్నమాట. ఏమీ లేదండి, యూనివర్స్కి మీ కోరిక ఏదైతే ఉంటుందో, డబ్బుకు సంబంధించిన సమస్య ఏదైనా సరే, ఎంత అప్పులు అయిపోయి ఉన్నా, లేదంటే ఎవరికైనా అప్పు ఇచ్చినా అది తిరిగి రాకపోయినా, డబ్బు అనేది ఎలా సంపాదించాలో, అంటే కొత్తగా వ్యాపారం చేస్తారు కదా, అసలు లాభాలు రావడం లేదని కానీ, లేదంటే లాభాలు రావాలని కోరుకునేటప్పుడు ఈ మంత్రం అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. నమ్మకంతో మనం చేయాలి. అలా చేస్తే ప్రతిదీ మన వశమవుతుంది. అయితే ఈ ఒకే ఒక్క మాటని మీరు చెప్పుకుని ఆపేసినట్లయితే ఏమీ ఉండదండి. మీ పనులన్నీ మీరే చేసుకుంటూ దాంతోపాటుగా దైవానుగ్రహం కావాలన్నమాట. మరి మీకు డబ్బులు సంపాదించే ఆ మంత్రం ఏంటంటే క్యాన్వల్ ఎక్సా క్యాన్వల్. మరొకసారి చెప్తున్నాను చూడండి, క్యాన్వల్ ఎక్సా క్యాన్వల్, క్యాన్వల్ ఎక్సా క్యాన్వల్. చూశారు కదండి, మీరు ఇది ఇంగ్లీష్లో చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ మంత్రాలు మనకి తెలుగులో ఎలాగైతే రాసుకుంటూ చెప్పుకుంటూ ఉంటామో, అలాగే ఏంజల్స్ నెంబర్స్, స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. అప్పుడు మీకు మంచిగా ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పుకోవడం రావడం లేదన్నా, నోరు తిరగడం లేదన్నా అనుకునే వాళ్ళు రాసుకోండి. రాసుకునే సరే మీకు డెఫినెట్గా మంచి ఫలితం ఉంటుంది. మరి ఎన్నిసార్లు అంటే 54 సార్లు కానీ, లేదంటే 108 సార్లు కానీ, ఇవన్నీ యాడ్ చేస్తే సింగిల్ డిజిట్ నెంబరు 9 వచ్చేలా చూసుకోండి. అయితే 54 యాడ్ చేస్తే 9 వస్తుంది కదా, 108 యాడ్ చేసినా సరే 9 వస్తుంది. 9 సార్లు కూడా మీరు ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు అనమాట. ఈ ఒక్క మాటని మీరు ప్రతిరోజు కూడా చెప్పుకున్నట్లయితే మీరు లెక్క పెట్టలేనంత ధనం అయితే వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుంచి వస్తుంది అనేది అస్సలు మీరు ఊహించలేరు, చెప్పలేరు. ఈ స్విచ్ వర్డ్ని మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చెప్పుకోండి. ఎప్పుడు మీరు ఈ వీడియో చూసారో అప్పుడే చెప్పుకోండి అనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పుకోవడం వల్ల మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది అన్నమాట వస్తుంది. లేదంటే మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. రిజల్ట్ చూసాక మీకే అర్థమవుతుందనమాట, ఆశ్చర్యపోతారు. అంత గొప్ప రిజల్ట్ మీరు ఊహించరు. ఎందుకంటే కొంతమంది ఏదైనా షాప్స్ కానీ, లేదంటే బిజినెస్ కానీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి లాభాలు రాక బిజినెస్ని క్లోజ్ చేసుకుందాము, మనకి ఎవరు తోడుగా లేరు అనుకుంటున్న సమయంలో ఆ భగవంతుడు, యూనివర్స్ మీకు ఎంతగానో హెల్ప్ చేసి మీ బిజినెస్ని చాలా మంచిగా రన్ చేస్తారు. మీ అప్పులన్నీ కూడా తీరిపోయి, అంటే కొంతమంది లోన్స్ పెట్టి ఉంటారు కదా షాప్స్కి, ఇవన్నీ కూడా తీరిపోయి ఖచ్చితంగా మీ కుటుంబం ఎప్పుడు కూడా అప్పులు పాలు కాకుండా ఈ మంత్రం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా డబ్బు పరంగా ఈ మాట అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఈ కొత్త సంవత్సరంలో మీ దగ్గర డబ్బులు ఎప్పుడు కూడా మెదులుతూ ఉంటాయన్నమాట. మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవాలి అంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ ఒక్క మాట చెప్తే చాలు, ఖచ్చితంగా రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి ఈ మంత్రం మీరు రాసుకున్నట్లయితే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్లు చెప్పుకోండి, లేదంటే రాసుకోండి, మంచిగా రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ రాసిన పేపర్ని ఏం చేయాలంటే, ఈరోజు రాశారనుకోండి, మీరు 54 సార్లు రాసిన తర్వాత ఆ పేపర్ని మీరు దిండి కింద పెట్టుకుని పడుకోండి. ఇంకొక రోజు 54 సార్లు రాసి రాత్రి పడుకునేటప్పుడు 54 సార్లు రాసి దిండి కింద పెట్టుకుని పడుకోండి. ఇలా మీరు చేసుకున్నట్లయితే కర్పూర హారతిలాగా వెలిగించి ఆ పేపర్లని బూడి చేసేసి పారే నీటిలో కానీ, లేదంటే ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఉంచేస్తే మీకు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకొని ఇలా చేసినట్లయితే మీకున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.